సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఓ ప్రాముఖ్యమైన సమాచారం మీకు తెలియచేయటానికి సంతోషిస్తూ ఉన్నాం. Yes, amen. మీ అందరి కన్నీటి ప్రార్థన ద్వారా, మీ అందరి ఉపవాసాల ద్వారా, ప్రత్యేకంగా 21 దినాలు జరిగిన ఉపవాస ప్రార్థనల ద్వారా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కి మరో బ్రాంచ్ మందిరాన్ని ప్రారంభించడానికి కృపగల దేవుడు అద్భుత ద్వారాలు తెరిచారు. Thank you, Jesus. గజ్వేల్ పట్టణానికి సమీపాన 2 కిలోమీటర్ల దూరంలో జాలిగామ అనే ప్రాంతంలో ఈ చక్కటి మందిరాన్ని మీ ప్రార్థనల ద్వారా దేవుడి పరిచర్యకు కానుకగా ఇచ్చారు. ఈ గ్రామంలో ఉన్న అన్నవాళ్ళు, ఈ అన్నవాళ్ళు, ఈ తల్లులు, ఇంకా అనేక మంది బిడ్డలు, వారందరి ప్రార్థన మూలంగా దేవుడి స్థలంలో ద్వారాన్ని తెరిచారు. ఈ మందిర ప్రతిష్ట ఆరాధన అక్టోబర్ నెల 16వ తారీఖున అంటే గురువారం ఉదయకాలం 11 గంటలకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ ప్రార్థన మందిరాన్ని ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. ఈ ప్రతిష్ట ఆరాధనకు మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు, అలాగే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ లో సేవ చేస్తున్న సేవకులు, పరిచారకులు, సంఘ పెద్దలు, విశ్వాసుల కుటుంబాలు సమూహాలుగా రాబోతూ ఉన్నారు. మిమ్మలను, మీ కుటుంబాలను హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. కుటుంబాలుగా కూడి రండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పరిచర్య ద్వారా ఓ బలమైన ఉద్యోగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించబోతూ ఉన్నారు. ఆమేన్. అది మన కనులారా చూడబోతున్నాం, ఆమేన్. చెవులారా వినబోతున్నాం. ఆమేన్. నోరారా ప్రభుని స్తుతించే కృప థ్యాంక్ యూ దయగల దేవుడి పరిచర్య ద్వారా అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగే ఈ మందిర నిర్మాణానికి తమ్ముళ్ళు చూడండి, వరద బాధితులు ఉన్నట్టున్నారు. పగలనక రాత్రి అనక బెడ్లో కష్టపడి పనిచేశారు. వీరిలో కొంతమంది మన సెంట్రల్ మందిరం కట్టిన బెడ్లు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. అదిగో ఆ ముగ్గురు. అప్పుడేం బాగా సన్నగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ 15 సంవత్సరాల్లో కృప బాగా విస్తరించింది వాళ్ళకి. సరే, ఈ బిడ్డలను దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కుటుంబాలుగా కూడరండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.